వక్ఫ్ బోర్డు బిల్లు పట్ల సీఎం చంద్రబాబు తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా. వక్ఫ్ బోర్డు బిల్లుపై కూటమి ప్రభుత్వం 2 నాలుకల ధోరణి అవలంబిస్తోందని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముస్లింల పక్షపాతి అన్నారు. గుంటూరు ఈస్ట్ టీడీపీ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వారం వ్యవధిలోనే వక్ఫ్ బోర్డు బిల్లుపై మాట మార్చారని గుర్తు చేశారు. వక్ఫ్ బిల్లును రద్దు చేయాలని సుప్రీంకోర్టులో కేసు వేసిన దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు నూరి ఫాతిమా. కూటమి ప్రభుత్వానికి అసలు మైనార్టీలు అవసరం లేదు, అందుకోసమే కదా ఎవరిని సంప్రదించకుండా చేయకుండా ఏదో దీంట్లో ఆ రోజు వచ్చి స్టేజ్ మీద నుంచొని దీంట్లో నాన్ మైనారిటీస్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు సెక్యులర్ నాయకుడు ప్రతి ఒక్కళ్ళకి మంచి చేసే విధంగా అని చెప్తున్నారు. నేను అడుగుతుంది ఏంటంటే ఏ విధంగా అంటే నేను ఒక నార్మల్ కామన్ పీపుల్ గా నేను అడుగుతున్నాను, ఏ విధంగా మాకు మంచిదో మీరు ఒకసారి చెప్తే మీడియా సమావేశం పెట్టి మళ్ళీ చెప్తే బాగుంటుందని మేము అడుగుతున్నాం. లేకపోతే రండి, నేను ప్రశ్నించడానికి మీరు జవాబు చెప్పండి.